న్యూస్ చూస్తున్నాము. హైదరాబాద్ కు బిగ్ అలర్ట్. ఇక మరో 2 గంటల్లో క్లౌడ్ బరెస్ట్ కొనసాగనుంది. అయితే హైదరాబాద్ లో గత 2-3 రోజులుగా కూడా వర్షాలు కురుస్తున్నాయి. అయితే నిన్న సాయంత్రం నుంచి కురిసిన ఒక 2-3 గంటలకు కురిసిన అధిక వర్షపాతం వలన హైదరాబాద్ మొత్తం జలమయమైందని చెప్పుకోవచ్చు. రోడ్లు మొత్తం ఎక్కడ చూసినా నాలాల్లోకి నీరు చేరక ముందే ఇక రోడ్లు మొత్తం నిండిపోయాయి. నడుముల లోతు నీళ్ల వరకు చేరుకున్నాయి. కొన్ని వాహనాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక నిరంతరాయంగా ట్రాఫిక్ కూడా స్తంభించిపోయింది రోడ్లపై. ఇక మున్సిపాలిటీ జేహెచ్ఎంసీ వాళ్ళు చర్యలు ఎంత ముమ్మరంగా కొనసాగించినా కూడా హైదరాబాద్ లో రాత్రి 10-11 వరకు రోడ్లపై ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఎక్కడ చూసినా మోకాల లోతు నడుముల లోతు నీళ్లు కనిపించాయి. పల్లపు ప్రదేశాలలో మొత్తం 2-3 గంటల సేపు నీరు నిలిచి ఉంది. ఇక కొన్ని వాహనదారులు 2 వీలర్స్ వాహనదారులు అయితే అక్కడే బండ్లని వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్లిన సందర్భాలు కూడా కనిపించాయి. గత సాయంత్రం 2-3 గంటలు అధికంగా వర్షం కురవడంతో హైదరాబాద్ మొత్తం నీట మునిగిపోయింది. అటు ఎస్ఆర్ నగర్, పంచాగుట్ట, దిల్సుఖ్ నగర్, బోయినపల్లి, ఉప్పల్, సికింద్రాబాద్, అలాగే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ ఇవన్నీ కూడా ఇక చాలా ప్రాంతాల వరకు వర్షంలో ఒక 4-5 గంటలు తడిసి ముద్దయ్యారు. జనాలు కూడా బయటికి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇంటికి చేరుకునే వరకు కాస్త స్తంభించలేదు. వర్షం ఏకధాటిగా కురుస్తూనే ఉంది. ఇక వచ్చే 48 గంటల్లో కూడా వర్షపాతం అధికంగా ఉండొచ్చని చెప్తోంది. ముఖ్యంగా క్లౌడ్ బరెస్ట్ ఉంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. అటు హైదరాబాద్ లో చినుకు పడితే రోడ్లపై వర్షం చేరుతుందని మనందరికీ తెలుసు. అయితే ఇదే తరుణంలో నిన్న కురిసిన వర్షానికి అతలాకుతలం అయిపోయారు. గత వారంలో కూడా అంటే ఇదే వారంలో గత 2-3 రోజుల క్రితం కూడా ఒక 3 గంటలు అధికంగా వర్షం కురవడంతో ఇదే మేర నష్టం జరిగింది. ఇదే మేర ట్రాఫిక్ స్తంభించింది. అయితే హైదరాబాద్ లో ఈ రీతిలో నీళ్లు నిలిచిపోవడానికి కారణాలు ఏవనేది కూడా అర్థం కావట్లేదు. అధికంగా వర్షం కురవడంతో జనాలు ఉక్కిరిబిక్కిరవుతూ ఉన్నారు. బయటికి వెళ్ళిన జనాలు ఇంటికి చేరుకోవడానికి నానా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ ట్రాఫిక్ లో ఎక్కడ చూసినా నీరు కనిపిస్తోంది. ఇది భాగ్యనగరమా లేకపోతే ఏదైనా నదీ తీరమా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు ఒక 2-3 గంటలు భాగ్యనగరం మొత్తం కనిపించకుండా పోయిందని చెప్పుకోవాలి. ప్రజలు ఎవరైనా బయటికి రావాలంటే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. స్థానికులందరూ జాగ్రత్తగా ఉండాలంటూ తెలిపారు. ఎందుకంటే ఇండ్లలోకి నీరు చేరుతూ ఉన్నాయి. చాలా ఇళ్లలోకి నీరు చేరాయి కాబట్టి మరి క్లౌడ్ బరెస్ట్ కొనసాగుతూ ఉంది. మళ్ళీ నీరు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి స్థానికులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే బయటికి వెళ్లే వాళ్ళు అత్యవసర పనులు అయితేనే బయటికి వెళ్లాలని వాతావరణ శాఖ కూడా సూచిస్తోంది.